డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు తన నివాసములోను తుని క్యాంపు కార్యాలయం నందు అనకాపల్లి జిల్లా తన ఫ్యాక్టరీ ఆవరణలోను నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఎంతో ఘనంగా నిర్వహించారు. తుని కార్యాలయం నందు టీడీపీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కేక్ కట్ చేసి ఆశీర్వదించారు. కోటనందూరు తన నివాసం నందు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజాబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, మాజీ జెడ్పీటీసీ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా తన పరిశ్రమ నందు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శరభవరం కోటనందూరు పుట్టినరోజు వేడుకల్లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, పేదవారికి, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, పెన్లు పంచారు. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. వృద్ధులకు, వితంతువులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మంచిదని, అందరిలో ఇటువంటి భావం అలవడదని, అది కొంతమందికే సాధ్యమని, అలాంటి వారిలో కృష్ణారావు ఒకరని, సేవ చేయాలనే దృక్పథంతో వ్యాపారవేత్తలు ముందుకు వస్తే రేపటి తరానికి మంచి చేసిన వారవుతామని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు కుటుంబ పరంగా సహకారం అందించాలని కృష్ణారావు కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడువా చైర్మన్, పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, జనసేన ఇన్ఛార్జ్ రాజన్న సూర్యచంద్ర, ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం నా పుట్టినరోజు వేడుకలకు గత 2 రోజులుగా ఈ కార్యక్రమాలు అన్నింటికీ చేయడానికి సహకరించిన వారందరికీ నా ధన్యవాదములు తెలిపారు. మన రాష్ట్రంలో ఏదైనా చక్కటి నియోజకవర్గం ఉందంటే అది మన నర్సీపట్నం నియోజకవర్గం. ఎందుకంటే అభివృద్ధి అంటే అయ్యన్న పాత్రుడు, అయ్యన్న పాత్రుడు అంటే అభివృద్ధి, విజయ్ అంటే విజయానికి సూచిక, అలాగే రాజకీయం అంటే రాజేష్ బాబు. ఈ 3 కలిసిందే నర్సీపట్నం. నర్సీపట్నం ఇంత వేగంగా, ఇంత లోతు బడ్జెట్లో కూడా అభివృద్ధి చెందుతుందంటే ఆ ముగ్గురు మనకు చేసే ఎంతో కృషి. ఈ కృషిని మనం కాపాడుకుంటూ దీన్ని 1000 రెట్లు పెంచుకునేందుకు మన ప్రతి ఒక్కరు కూడా వారికి చేతనైన సహాయం మనం ఓటు రూపంలో చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే వీరు ముగ్గురు కూడా మనకి ఎంతో చక్కటి ఆశీస్సులు కావాలి మన నియోజకవర్గానికి. వారందరూ కూడా మన యొక్క యోగక్షేమాలు తెలుసుకొని మనం అడగకపోయినా సరే వారు మన మంచి చెడ్డలు చూసే నాయకులు కాబట్టి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి నుంచి సహాయాన్ని మనం పొందుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి 2వసారి, లాస్ట్ ఇయర్ వచ్చారు 2 అన్నదమ్ములు, ఎంతో ఆనందపడ్డాను. ఈరోజు రాజేష్ బాబు గారికి ఏదో పని మీద కుదరలేదు, విజయ్ బాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా ఆనందంగానే ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారు, మా అబ్బాయి ఈ ఆధ్వర్యంలో చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే వికలాంగులు పేద వికలాంగులకి ఒక వీల్ చైర్స్, వారు మసలేని, వారు కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక 5 వ్యక్తులకు వీల్ చైర్స్ బహుకరించడం, అలాగే పేద మహిళలకు, అలాగే వృద్ధులకు ఒక రగ్గులు పంపిణీ కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకు వారికి స్కూల్ బ్యాగ్స్, ఈ బుక్స్, వారికి పనికొచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా స్టాఫ్కు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సేవా కార్యక్రమానికి ఇక్కడ వెళ్ళడం జరిగిందండి. రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే రగ్గులు ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళందరికీ ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఇదే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ పుట్టినరోజు కేక్ కటింగ్లో అన్నీ కూడా మనం వేస్ట్ చేసి కంటే ఇలా సేవా దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని మర్రిపాలెం స్కూల్ కూడా 6.5 లక్షల పైన డొనేట్ చేసి బెంచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు.
ఇలా దాతలు నియోజకవర్గంలో రావడం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా కొన్ని జరుగుతుంటాయి. అందుకని బిజినెస్ పరంగా సంపాదించిన దాన్ని కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చాలామందికి రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సార్ మన లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రకమైన ఇది నేను ఏమంటానంటే, మొట్టమొదటి మీరు అబ్జర్వ్ చేస్తే డైవర్ట్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకి అది పుట్టుతో వచ్చిన విద్య. ఆ డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే, రెమ్డెసివిర్లతో ప్రజలు చచ్చిపోతున్నారు కోవిడ్ టైంలో అని అంటే, రెమ్డెసివిర్లు ఎక్స్పైరీ డేట్లు అయిపోయాయని చెప్పేసి నర్సీపట్నంలో అందరూ ధర్నా చేస్తే ఐఏఎస్ చేత ప్రశ్న పెట్టించి రెమ్డెసివిర్ల వల్ల ఏమవ్వదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినా పర్లేదు అని ఒక డైవర్షన్ చేస్తారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక డైవర్షన్. సుధాకర్ గారి గురించి మాట్లాడితే ఇంకో కేసు వేసి సుధాకర్ గారు అయ్యనపాత్ర గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టే ఇలాగ అయిందని ఒక డైవర్షన్ చేస్తారు. మొన్న అల్లిపూడి గ్రామానికి వెళ్ళిన దేనికి? ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు రపా అని నువ్వు చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమందిని నరికి పెట్టాడు. ఆ నరికి పెట్టిన దాంట్లోని నేనేమన్నానంటే, నరుక్కుంటూ పోయి రపా అంటే ఇలాగే నరుక్కుంటూ పోతారు. కాబట్టి నేనేమో కోరానంటే, ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళని కొంచెం దూరం పెట్టండి అని చెప్పి నేను చెప్తే, నా కార్యకర్తలు నేను చెప్పుకుంటే దుమారం లేచింది ఎక్కడ? వైఎస్ఆర్సీపీలో. అది దుమారం లేకపోవాల్సింది టీడీపీలో అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ దుమారం లేచింది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే హత్య గురించి ఎవరు ప్రశ్నించకూడదు ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నేను 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను కాబట్టి 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బర్త్డే వేడుకలు కోటనందూరు గ్రామంలో, కోటనందూరు మండలంలో, అలాగే తుని నియోజకవర్గంలో, అలాగే నాతవరం మండలంలో, నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో ప్రారంభమై అదే సేవా కార్యక్రమాలతో ముగించుకోవడం జరిగింది. ఈరోజు ముందుగా మా ఇంటి వద్ద మా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని మా అబ్బాయి, నేను అందరూ కూడా కలిసి ఫ్యామిలీ పరంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకొని వేదమంత్రాలతో వేదాశీర్వచనాలు కూడా తీసుకొని, ఆ తర్వాత మన పెద్దలైనటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ గౌరవనీయులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులు తీసుకొని, ఆ తర్వాత యనమల రాజేష్ గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మన ఫ్యాక్టరీ దగ్గర ఈరోజు చింతకాయల విజయబాబు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయబాబు గారు ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంత చక్కటి అవకాశం కల్పించిన భగవంతుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈరోజు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నా పుట్టినరోజు వేడుకలకు వచ్చి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.